చూడండి, ఇప్పుడు నేను కరివేపాకు చూపిస్తున్నాను. మా చెట్టు కరివేపాకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ ఆకంతా కూడా తీసేస్తాను. తీసాక మళ్ళీ చూపిస్తాను చూడండి. ఎందుకంటే ఇప్పుడు మాకు సమ్మర్ స్టార్ట్ అవుతుందన్నమాట. అందుకని దీని ఆకంతా తీసేస్తాను. ఫుల్ ట్రిమ్ చేసేస్తాను అనమాట, ఆకు లేకుండా. తర్వాత ఇప్పుడు నేను బయట కూడా పెట్టేస్తాను. ఇంకా మాకు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, తీసాక మీకు ఎలా ఉంటుందో వచ్చే ముందు చూపిస్తాను. ఇప్పుడు తీసేసాక కూడా చూపిస్తాను చూడండి. ఇది నా కరివేపాకు చెట్టు. చూడండి, నా చెట్టు నుంచి కరివేపాకు అంతా తీసేసాను. ఇప్పుడు ఏమీ లేదు. ఇట్లా తీసుకెళ్ళి నేను ఇప్పుడు బయట పెట్టేస్తాను అనమాట. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, మళ్ళీ కొత్త చిగురు అది వస్తుంది. అందుకనేసి ముందరే కరివేపాకు అంతా కూడా ట్రిమ్ చేసేసాను. మీకు వచ్చాక మళ్ళీ చూపిస్తాను చూడండి. కోసిన కరివేపాకు చూడండి. ఇది ఇప్పుడంతా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. శుభ్రంగా క్లీనప్ చేసేసి ఆ చిన్న చిన్న మొక్కలు కూడా పెంచుకుంటాను అనమాట. నాకు కరివేపాకు అంటే చాలా ఇష్టము, అందుకనేసి చూపిస్తున్నాను చూడండి. కరెక్ట్ సమయానికి నేను కరివేపాకు అంతా తీసేసి, వర్షం కూడా పడుతుంది, కుండీలు తీసుకొచ్చి నేను ఇక్కడ వర్షంలో పెట్టేసాను చూడండి. తర్వాత మీకు కరివేపాకు వచ్చాక చూపిస్తాను. ఇది ఒక కరివేపాకు కుండి, మొత్తం ఆకంతా తీసేసాను. ఇది ఒకటి, మళ్ళీ మీకు వచ్చాక చూపిస్తాను చూడండి.